మీ సోదరుడిని అవుతా, శాంతి నెలకొనేందుకు మీతో కలిసి పనిచేస్తా, పరిస్థితి మారుతుందనుకున్నా నిరాశ మిగిలింది. ప్రధాని మోదీ ఇక్కడికి వస్తే బాధితులకు కొంత ఊరట. మణిపూర్ మహిళలతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పునరావాస శిబిరాల్లోకి బాధితులకు పరామర్శ. నిజంగా సెల్యూట్ రాహుల్ గాంధీ గారు మీకు. ఆ రోజు కూడా అక్కడ అత్యాచారం జరుగుతా అంటే, అక్కడ హింస జరుగుతా అంటే కూడా మీరు పోవాలనే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆ రోజు మిమ్మల్ని అడ్డుకొని వెళ్ళగొట్టిండ్రు. అప్పుడు మీ పార్టీకి కావచ్చు, మీ మిత్రపక్షాలకు కావచ్చు పెద్దగా బలం లేదు, మీరు అక్కడికి పోలేకపోయిన్రు. కానీ ఇప్పుడు మీకు తగినంత సంఖ్యాబలం ఉన్నది, తగినంత మంది ఎంపీలు ఉన్నారు, తగినంత మంది మిత్రపక్షాలు ఉన్నారు. ఇప్పుడు ఆడుకోర్రి మోడీని. మీరు ఇప్పుడు ఆడుకోవాలి. మణిపూర్ విషయంలో మోడీని క్షమించవలసిన అవసరమే లేదు. అవసరమైతే మోడీని తీసుకుపోయి జైలు వేయాలి. మొన్న 2020 మ్యాచ్ కదా, 2020 మ్యాచ్ జరిగితే గెలిస్తే కప్పు పట్టుకొని వస్తే దరిద్రులు, దేశంలో ఉన్న దరిద్రులు మిమ్మల్ని ఏమనాలరా? చిచ్చి క్రికెట్ కప్పు గెలుచుకొని వస్తే కొన్ని కిలోమీటర్ల పొడుగున ర్యాలీలు తీసిండ్రు కదా. ర్యాలీలు సిగ్గులేని విధవలు. అంటే భారతీయ యువత మీకు బాధ్యత లేకుండా ఎంత దారుణంగా మీరు వ్యవహరిస్తుందో ఇదే ఉదాహరణ. మణిపూర్లో హింస జరిగినప్పుడు ఒక్క ర్యాలీ తీసిండారా మీరు? కప్పు వల్ల దేశానికి అదనంగా వచ్చిన ఘనత ఏమున్నది? అదొక క్రికెట్, అదొక క్రీడ అయిపోయింది. దాంట్లో సగం మంది అయిన రోడ్డు ఎక్కితే ఇలాంటి మణిపూర్ బాధితుల్లో ఎంతమందికి న్యాయం జరిగేది? ఎంతమంది దుర్మార్గులను జైలు వేసేటోళ్ళు? ఒక దేశమే అట్టుడికి పోతుందని ప్రపంచానికి తెలిసేది కదా ఈ దుర్మార్గం. కప్పు గెలిస్తే కప్పును పట్టుకొని తిరిగిలయా, సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చిండ్రు. అంటే చూడు, మన దేశ యువత ఎంత పిచ్చి యువత అర్థం చేసుకోరు. నేను మొదటి నుండి కూడా దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నా. నేను క్రికెట్ టీం గెలిచింది, వచ్చింది, అయిపోయింది, అక్కడికే బస్సుగా. మణిపూర్ గురించి కదా మీరు కొట్లాడవలసింది. మణిపూర్లో మన ఇంట్లో ఉన్న మహిళలు లాంటి మహిళలు మణిపూర్లో ఉన్నారు కదా, మన ఇంట్లో ఉన్న భార్య లాంటి భార్య మణిపూర్లో ఉన్నది కదా, మనలాంటి సోదరిని మనలు మణిపూర్లో చేర్చబడ్డారు కదా. దానికోసం ఏనాడన్నా ఎవ్వడన్నా ర్యాలీ తీసిండా? చూడండి సిగ్గులేని యువకులు. కప్పు గెలిస్తే కప్పు కోసం ఎన్ని ర్యాలీలు. అది దేశంలో సమస్య, అది సంభ్రమ, దేశ సంభ్రమ. అది క్రికెట్ గెలిచింది దేశ సంభ్రమ, ఆ జట్టు సంభ్రమ. అది దాంట్లో సగం మంది రోడ్డు ఎక్కినా ఆ రోజు రాహుల్ గాంధీకి బలం వచ్చేది. రాహుల్ గాంధీకి బలంగా నిలబడితే, రాహుల్ గాంధీ పోయి అక్కడ నిలబడితే సమస్య అక్కడిదక్కడ పరిష్కారం అయ్యేది. నిజంగా ఇంకా రాహుల్ గాంధీ వాళ్ళ వైపున నిలబడ్డాడంటే ఈ విషయంలో రాహుల్ గాంధీకి సెల్యూట్ చేయవలసిందే. రాహుల్ గాంధీ గారు ఈ సమస్య మీద మీరు పోరాడాలి. దానికి మొదటి ముద్దాయి ఖచ్చితంగా మన ప్రధానమంత్రి గారు. దాన్ని పరిష్కరించలే, ఆ సమస్యను మరింత రెచ్చగొట్టిండు సైలెంట్గా ఉండి.